హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పటాస్ పిల్ల పద్దు ఛానల్. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో ఒక చిన్న వ్లాగ్ అందరం కలిసి బయటకు వెళ్ళాం. అది కూడా నగర వనం అని చెప్పి ఒక మంచి అడవిలో ఒక మంచి పార్క్ పెట్టారనమాట. సో నెల్లూరు వాళ్ళైతే ఐడియా ఉంటుంది, పొదలకూరుకి వెళ్ళే రూట్ లో ఉంటుంది ఇది. అసలు ఇంతకు ముందు చూస్తే అసలు ఫుల్ అడవి అనమాట. ఎలాంటి కనీసం ఇప్పుడు ఇదంతా ఎంత చేంజ్ అయిపోయిందో చాలా మందికి ఇప్పుడు చూస్తే గనక షాక్ అయిపోతారు. చాలా బాగా చేశారు. మీరు చూస్తూనే ఉన్నారు, ఒక మంచి స్లోగన్ అయితే స్టార్ట్ చేశారు ఎంట్రన్స్ లో ఏదైతే ఉందో నేను ఇంతకు చూపించినట్టు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇదనమాట వ్యూ. ఎక్కడ చూసినా గ్రీనరీ, ఎక్కడ చూసినా చాలా పీస్ఫుల్ గా చాలా విశాలంగా ఉంది. పిల్లలకైతే సూపర్ గా ఆడుకుంటారు. అంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఇది ఏంటంటే వితౌట్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద పార్క్ ని రన్ చేస్తున్నారు. అంటే ఎలాంటి మనీ మనం ఇవ్వక్కర్లేదు. ఎంట్రన్స్ టికెట్ అయితే ఏమి ఉండదు. నేను, మా అక్క, అలాగే మా అమ్మ, అలాగే మా అక్క పిల్లలు, మా అన్న అందరం వచ్చేసాం. సో ఇప్పుడు నేను చూపిస్తున్నది పిల్లలకి ఎలాంటి ఆడుకునేవి ఉన్నాయో నేను మా హన్నీ ద్వారా చూపిస్తున్నాను అనమాట. చక్కచక్క ఎక్కేస్తున్నాడు కదా. నేనైతే స్పీడ్ మోడ్ లో పెట్టున్నాను వీడియో. బట్ వాడైతే ఎక్కడానికి దిగడానికి కొంచెం భయపడ్డాడు. ఇలాంటివి వాడు ట్రై చేయడం ఫస్ట్ టైం. సో నేను కొంచెం సపోర్ట్ ఇస్తూ మధ్య మధ్యలో నేను ఉంటాను, నేను పట్టుకుంటాను అంటే వాడు ట్రై చేశాడు అనమాట. చాలా యాక్టివ్ గా అవుతారు ఇలాంటివి కనుక పిల్లలు ట్రై చేస్తే. మీరు కనుక నెల్లూరులో ఇలాంటి లోకల్ దగ్గరలో కనుక ఉంటే ఖచ్చితంగా ఈ పార్క్ తీసుకెళ్ళండి. మీ పిల్లలు ఫుల్ గా ఆడుకుంటారు. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. పైగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ టైంలో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇలాంటివి చూసారు కదా. అంటే వాళ్ళకి ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఎలా దాటాలి, లేదంటే ఇలాంటి యాక్టివిటీస్ ఎలా చేయాలనేది కూడా వీటి వల్ల వాళ్ళకి బాగా అర్థమవుతుంది. చూడండి, అక్కడి నుంచి ఫోజ్ కూడా ఇస్తాడు మా వాడు. అక్కడ దిగడానికి కూడా భయపడ్డాడు అనమాట. మళ్ళీ డాన్స్ కూడా వేస్తున్నాడు నాకు వచ్చు అని చెప్పి. సో నేను హెల్ప్ చేస్తాను కానీ తీసుకోలేదు, వాడే ట్రై చేసాడన్ని. సో ఇవే కాకుండా పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉన్నాయి. అంటే ఎక్సర్సైజ్ చేసేవి చాలా ఉన్నాయి. చూసారా, ఆడుకునేవి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసామన్నమాట. పెద్దవాళ్ళకి ఇలాంటి మైండ్ గేమ్స్ కొన్ని మనం ఫోన్లో ఏవైతే ఆడదామో అలాంటివి కూడా ఇలా డిస్ప్లే బాగా చేశారు. అసలు చాలా బాగుంది. అండ్ ఉయ్యాలు కావచ్చు, చిన్న పిల్లలకి ఆడుకునేవి కావచ్చు. మేము ఆ రోజు సండే కాదు, ఓన్లీ సండే మాత్రమే ఓపెనింగ్ లో ఉంటుంది ఇది. ఓన్లీ సండే మాత్రమే ఓపెన్ లో ఉంటుంది, మిగతా రోజులు ఎప్పుడు ఓపెన్ లో ఉండదట. సండే మాత్రం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఓపెన్ చేస్తారంట, అలో చేస్తారంట. సో మేము వెళ్ళింది మాత్రం సండే కాదు, అందుకని మమ్మల్ని తొందరగా పంపించేశారు. పాపం అక్కడ ఒక తాత ఉన్నాడు, ఆయన చాలా రిక్వెస్ట్ చేసేసరికి మేము వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్. రిటర్న్ అయిపోయి మా పిల్లలు అయితే మేము రామని చెప్పి గోల. చూడండి, నేను చూపిస్తున్న ఆ వ్యూ పాయింట్ అక్కడ కనుక ఎక్కితే మంచి వ్యూ కనిపిస్తుంది అంట. అక్కడ కూడా వెళ్ళలేకపోయాం. అండ్ మీకు వీడియో చూస్తే డల్ గా కనిపిస్తుంది కదా, కారణం ఏంటంటే రిటర్న్ వచ్చే టైంకి మేము వెళ్ళడమే 6:30 అయింది. ఇంకా తాత తొందరగా పంపించడం వల్ల మేము బయటకు వచ్చేసాం. అప్పటికే కొంచెం చీకటి పడిపోయింది. నెక్స్ట్ మేమందరం కలిసి లస్సీ షాప్ కి అయితే వెళ్ళాం. లస్సీ షాప్ లో మేము కొన్ని, అంటే మినిమం నేను ఎక్కడికి వెళ్ళినా కానీ శాండ్విచ్ ఖచ్చితంగా తింటా. సో అవి లేవు, పిజ్జాస్ కూడా కొన్ని లేవంట. మేము వెళ్ళిన టైంకి చాలా రష్ ఉంది. ఎక్కడికి వచ్చాం మనం? ఎక్కడికి వచ్చాం? శాండ్విచ్ కాదు, లస్సీ షాప్కి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? లస్సీ షాప్కి వచ్చాం. ఏం తింటాం ఇప్పుడు? ఏం తింటాం? మా అత్తయ్యతో ఒక చిన్న లిటిల్ కాన్వర్జేషన్ అయింది లస్సీ షాప్ లో. ఇదండి, మోమోస్ లోనే చికెన్, స్ప్రింగ్ రోల్స్ ఇలాంటివి మాత్రమే ఆ రోజు అవైలబుల్ లో ఉన్నాయి, అవే తిన్నాం. సో మా వాళ్ళు మంచి పనిలో ఉన్నారనమాట, బిజీగా. అండ్ దాని తర్వాత పానీపూరి తినడానికి వెళ్ళాం, అక్కడైతే లేదు. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇదండి బ్లాగ్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.